ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. వైసీపీ సీటు నిరాకరించి వారి స్థానంలో కొత్త కోఆర్డినేటర్లను నియమించింది. ప్రతిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పి గన్నవరం నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వైసీపీ ఇన్ఛార్జీలు వారి పనివారు చేసుకుని పోతున్నారు. కానీ సీటు రాని ఆ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీటు రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అసమ్మతి నేతలు పార్టీ మారుతారా లేకుంటే ఇదే పార్టీలో కొనసాగుతారా అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులకు వైసీపీ హ్యాండ్ ఇచ్చింది. ఆ 4 నియోజకవర్గాలలో వంగా గీత, వరపుల సుబ్బారావు, తోట నరసింహం, విప్పర్తి వేణుగోపాల్కు పార్టీ బాధ్యతలు చూసుకునే అవకాశం ఇచ్చింది. సర్వే రిపోర్ట్ ఆధారంగా సీట్ ఇచ్చినా గెలవరంటూ 4 ఎమ్మెల్యేలను తప్పించింది అధిష్టానం. స్వయంగా సీఎం జగన్ వారికి దానిపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఒక్క పెండెం దొరబాబు తప్ప మిగతా వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ 3 ఎమ్మెల్యేలు అసలు ఏం చేయాలి ఏంటి అంటూ చర్చలు జరుపుతున్నారు. కనీసం ముఖ్య అనుచరులకు కూడా రెస్పాన్స్ కావడం లేదు. మీరు రాకండి, ఏవైనా నిర్ణయం తీసుకుంటే మేమే చెప్తాము అంటూ వర్తమానం పంపిస్తున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు సైతం ఎటూ పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. కొందరు ఇప్పటికే కొత్తగా వచ్చిన కోఆర్డినేటర్లతో కంఫర్ట్ గానే ఉందంటూ రూట్ మార్చారు. జ్యోతుల చంటిబాబు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత గడప దాటి బయటకు రాలేదు. నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తోట నరసింహం పాల్గొంటున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపై తనకు సమాచారం లేదని అంటున్నారు చంటిబాబు. అంతేకాకుండా తనను 4 రోజులు వదిలేయాలని, అన్ని సెట్ అయ్యాక బయటకొస్తానని కలవడానికి వెళ్లిన వారికి చెప్తున్నారని సమాచారం. గత వారం ఆయన పవన్ కళ్యాణ్ ను కూడా కలిశారు. జనసేనలో చేరికపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వరపుల సుబ్బారావు కూడా ప్రతిపాడులో తన మార్కు రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కుటుంబంలోనే ఉన్న వ్యతిరేక వర్గాన్ని దగ్గరికి తీసుకుంటున్నారు. క్యాడర్ కూడా చేజారిపోవడంతో మరింత ఆలస్యం చేస్తే అసలుకి ముప్పొస్తుందని, పొలిటికల్ గా ఉనికి కూడా ఉండదని ఆలోచిస్తున్నారు. ఇక పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుది కూడా ఇదే పరిస్థితి. నియోజకవర్గంలోనే ఉన్న సీఎం టూర్కి రాలేదు. కొత్త కోఆర్డినేటర్ గా వచ్చిన జెడ్పీ చైర్మన్ విప్పర్తికి మద్దతు ఇవ్వలేనని చెబుతూ మంతనాలు జరుపుతున్నారు. తనకు అనుకూలంగా ఉన్న వారితో ఎటువంటి స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. మరోవైపు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అడపాదడపా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మొక్కుబడిగా ముగించేస్తున్నారు.